నమస్కారం, ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. భారత్ను అన్స్టాపబుల్ పవర్ హౌస్ గా మార్చనున్న నదుల అనుసంధానం దేశవ్యాప్తంగా పెరిగిన చర్చ. వేట కష్టాలు, కోల్డ్ స్టోరేజ్ వసతులపై ఆత్మీయ ఆరా, మంత్రి చొరవపై మత్స్యకారుల హర్షం. బేగంపేట ఎయిర్పోర్ట్ టనెల్ వివాదం, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై ఆర్టీఏ సంచలన నిజాలు. తెలంగాణ ఉద్యోగులకు సీఎం రేవంత్ భారీ గిఫ్ట్, ఉచిత ప్రమాద బీమా పథకం ప్రారంభం. ఇక డీటెయిల్స్ చూస్తే భారతదేశ ఆర్థిక వ్యవసాయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేయగల అత్యంత ప్రతిష్టాత్మకమైన నదుల అనుసంధానం అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. దేశంలో గంగా మరియు కావేరీ నదులను అనుసంధానిస్తే ఇక భారత్ను ఎవరూ అడ్డుకోలేరని, ఇండియా ఒక అన్స్టాపబుల్ పవర్ హౌస్ గా మారుతుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తర భారతంలో కేన్ బేత్వా ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లగా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల జల కష్టాలు తీర్చేందుకు గోదావరి కావేరీ అనుసంధానం అత్యంత కీలకమైన మార్పుగా మారబోతోంది. దేశంలో నీటి కొరతను శాశ్వతంగా నిర్మూలించేందుకు నదుల అనుసంధానమే ఏకైక మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే కేన్ బేత్వా ప్రాజెక్టు ద్వారా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నదులను అనుసంధానించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇదే తరహాలో దక్షిణాదిలో గోదావరి, కావేరీ నదులను కూడా అనుసంధానించడం ద్వారా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్రాల దీర్ఘకాలిక ప్రయోజనాలు నెరవేరుతాయి. దీనికి ఒక చారిత్రాత్మక ఉదాహరణ కూడా ఉంది. గతంలో 1983లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మహారాష్ట్రాల పరస్పర అంగీకారంతో తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న చెన్నై నగరానికి ఏకంగా 15 టీఎంసీల తాగునీటిని విజయవంతంగా అందించడం జరిగింది. రాష్ట్రాల మధ్య సమన్వయం ఉంటే జలవనరులను ఎంత అద్భుతంగా వాడుకోవచ్చో ఆనాడే నిరూపితమైంది. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు జలవనరుల అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధిని అందుకుంటోంది. గంగా, కావేరీ వంటి మెగా ప్రాజెక్టుల పట్టాలెక్కితే దేశంలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. I want to explain one thing. This is my life ambition and desire. Country has to link rivers. Ganga, Kaveri has to be linked. Then nobody can touch us. India will be unstoppable. It is going to happen. Under our Honorable Prime Minister's leadership, our Honorable Water Resource Minister so far achieved remarkable things. Ken Betwa project, UP and Madhya Pradesh, they are able to link it. Parvati Kali Sindhu Chambal project, Rajasthan and MP, they are able to link it. This is where I am requesting Government of India, Godavari, Kaveri, you link the project under national project and also protect all our rights, Karnataka right, Andhra Pradesh right and Telangana people also. How to do it, they have to come up with an action. Even we can take water to Tamil Nadu also. It is not a new culture for us. Nearly if you see 1983 with the initiative of NTR, all three states combined, Andhra Pradesh, Karnataka and also Maharashtra, we are able to give 15 TMs of water to Chennai for drinking water. As on today, water is going to see sometime, some area there is a drought. This year there is a El Nino. Even Tungabhadra, water is not coming as on now. No inflows. Even Almaty also is not filling inflows now. This is the problem. If you link all rivers, surplus and deficit you can manage, then easily you can face the drought. Even sometimes there are wars among countries, conflicts among states and districts, within the district farmers also. With this situation, only solution for the country, linking of rivers. Our Honorable Prime Minister is saying always, you link rivers first, that is intra-linking within the state. If everybody will agree, go for interlinking within 2-3 states. Then national level also will take it up. I am having total confidence on central government under the leadership of Honorable Prime Minister. If at all anybody can do, that is only Narendra Modi can do. Linking of rivers from Ganga, Kaveri, one day it is going to happen.
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలక శాఖల మంత్రిగా ఉన్న నారా లోకేష్ తనలోని ఒక సరికొత్త ప్రజానాయకుడిని క్షేత్రస్థాయిలో ఆవిష్కరిస్తున్నారు. మంత్రి హోదాను, అధికారిక ప్రోటోకాల్స్ ను పూర్తిగా పక్కన పెట్టి నేరుగా సామాన్య ప్రజల ముంగిటకు వెళ్లి వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకుని సరికొత్త రాజకీయ శైలికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే తాజాగా మత్స్యకార సోదరుల వద్దకు వెళ్లిన మంత్రి లోకేష్ వారిలో ఒకరిగా కలిసిపోయి వారి కష్టాలను, జీవనోపాధి సమస్యలను అత్యంత ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. మంత్రి చూపిన ఈ చొరవతో స్థానిక మత్స్యకారులు తమకు ఒక అసలైన ఆత్మీయుడు దొరికాడంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకార రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మౌలిక వసతుల కొరతపై గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తెలుసుకోవడానికి మంత్రి నారా లోకేష్ నేరుగా మత్స్యకారుల ఆవాస ప్రాంతాలను సందర్శించారు. సాధారణంగా మంత్రుల పర్యటనలంటే ఉండే హంగు ఆర్భాటాలు, బారికేడ్లకు భిన్నంగా సామాన్య ప్రజలు నేరుగా తన వద్దకు వచ్చేలా లోకేష్ అడుగులు వేశారు. ఈ పర్యటనలో మత్స్యకారుల జీవన ప్రమాణాలు, జట్టీల నిర్మాణం, కోల్డ్ స్టోరేజ్ వసతులు మరియు వేట సాగించే సమయంలో ఎదురవుతున్న సాంకేతిక లోపాలపై లోకేష్ సుదీర్ఘంగా చర్చించారు. తమ సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన వృద్ధులు, మహిళలను పేరు పేరున పలకరిస్తూ తాము అధికారంలోకి వచ్చింది మీ కష్టాలు తీర్చడానికేనని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలన్నింటినీ విద్య, ఐటీ రంగానికి అనుసంధానిస్తూ మరియు సంబంధిత మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. తమ వద్దకు వచ్చిన పెద్ద నాయకుడు తమ కష్టాలను సొంత మనిషిలా వినడంతో నారా లోకేష్లో తాము ఒక అసలైన ప్రజా లీడర్ను చూసుకున్నామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు కొనియాడుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన ఒక ప్రతిష్టాత్మక ప్రకటన ఇప్పుడు తీవ్ర వివాదంలో కూరుకుపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు శాసనసభను తప్పుదోవ పట్టించారా అనే ప్రశ్నకు అవునని సమాధానాలిచ్చేలా సమాచార హక్కు చట్టం ద్వారా ఒక దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. బేగంపేట విమానాశ్రయం రన్వే కింద నుండి అండర్ పాస్ టన్నెల్ తవ్వడానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి తాము అనుమతులు తీసుకొచ్చేశామని గత నెల మార్చి 23న అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో అసలు కథ వేరేలా ఉందంటూ ఆర్టీఐ సమాధానం స్పష్టం చేస్తోంది. మార్చి 23, 2026 నాడు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా పైన విమానాలు ఎగురుతుంటే కింద రన్వే కింద నుంచి రోడ్డు వెళ్లేలా బేగంపేటలో టన్నెల్ నిర్మిస్తున్నామని, దీనికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ అనుమతి ఇచ్చిందని ఒక పెద్ద ఘనతగా చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రకటనపై అనుమానం వచ్చిన ఒక వ్యక్తి ఏప్రిల్ నెలలో హైదరాబాద్లోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంలో ఆర్టీఐ కింద పిటిషన్ వేశారు. దీనికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఇచ్చిన అధికారిక సమాధానం చూసి రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతి గురవుతున్నాయి. ఆ రిప్లై ప్రకారం బేగంపేట ఎయిర్పోర్ట్ కింద టన్నెల్ తవ్వే ప్రతిపాదనకు తాము ఇంకా ఎలాంటి అనుమతి ఇవ్వలేదని అధికారులు స్పష్టం చేశారు. ఆ ఫైల్ను కేవలం న్యూఢిల్లీలోని తమ కేంద్ర కార్యాలయానికి పరిశీలన కోసం ఫార్వర్డ్ మాత్రమే చేశామని తేల్చెప్పారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు అది రన్వే కింద నుంచి వెళ్లడం లేదని, విమానాశ్రయానికి చాలా దూరంగా బేగంపేట ఎయిర్పోర్ట్లోని ఒక మూల భాగం నుంచి ఈ అండర్ పాస్ ప్రతిపాదించబడిందని ఎయిర్పోర్ట్స్ అథారిటీ క్లారిటీ ఇచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పి సభను తప్పుదోవ పట్టించారా అనే విమర్శలు వెలువెత్తున్నాయి. ఉత్తర తెలంగాణ మొత్తం అక్కడి వరకు వచ్చి బాటిల్ నెక్ అయిపోతుంది అధ్యక్ష. ఇది కరీంనగర్, ఇది ఆదిలాబాద్ నుంచి ఆ ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా ఎగ్జాక్ట్ గా మీకు ఆ కంటోన్మెంట్ ఏరియాకు రాగానే ఇంచు టు ఇంచు కదలాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈవెన్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో కూడా ఎయిర్పోర్ట్ మధ్యలో నుంచి ఈ రోజు అండర్ పాస్ మనం అనుమతి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి దేశంలో ఎక్కడ కూడా పైన విమానాలు ఎగురుతుంటే ఎయిర్పోర్ట్ రన్వే కింద నుంచి రోడ్ ఎక్కడ లేదు అధ్యక్ష. మొదటిసారి మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ ప్రాంత ప్రయాణికులకు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు పోయే ప్రయాణికులకు ఇబ్బంది జరగొద్దని పైనుంచి విమానాలు ఎగురుతుంటే కింద అండర్ టన్నెల్ మనం రోడ్డు అనుమతి తీసుకొచ్చినాం. ఈ రోజు పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలకు అండగా నిలిచేలా రేవంత్ సర్కార్ ఒక అద్భుతమైన మరియు చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ సురక్షితమైన ప్రమాద బీమా రక్షణ కల్పించేందుకు వివిధ బ్యాంకుల ప్రతినిధులతో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు పలువురు కేబినెట్ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల భద్రతా బాధ్యత యజమానిదే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వమే యజమాని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ఒక గొప్ప ధైర్యాన్ని, నిశ్చింతను నింపే లక్ష్యంతో ఈ ప్రమాద బీమా ఒప్పంద కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ రోజు రవీంద్ర భారతి వేదికగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ వెంకటస్వామి, ప్రముఖ నేత మహమ్మద్ అజారుద్దీన్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ సివి ఆనంద్, వివిధ శాఖల సెక్రటరీలు మరియు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ వేదికపై వివిధ బ్యాంకుల ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పంద పత్రాలపై సంతకాలు మార్చుకుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో లేదా వ్యక్తిగత జీవితంలో ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఈ బీమా సదుపాయం ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక భరోసాగా నిలుస్తుందని పేర్కొన్నారు.
తమ ఉద్యోగుల యోగక్షేమాలను చూసుకోవడం ప్రభుత్వ కనీస బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగి సంఘాల నాయకులు, వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ వేదిక ఒక అంతర్జాతీయ స్థాయి కీలక దౌత్యపరమైన భేటీ జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీతో నెదర్లాండ్స్ రాణి మాక్సిమా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ ఉన్నత స్థాయి భేటీలో ఆర్థిక సేవల రంగంలో భారతదేశం సాధించిన సాంకేతిక ప్రగతిపై ప్రధానంగా చర్చలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సేవల రంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో ఈ సందర్భంగా ప్రధాని మోడీ నొక్కి చెప్పారు. అంతేకాకుండా డిజిటల్ రంగంలో భారతదేశం సాధించిన అద్భుతమైన అనుభవాలను ప్రపంచ దేశాలతో పంచుకోవడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని ప్రధాని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సమ్మిళితత్వం మరియు డిజిటల్ పరివర్తనపై లోతైన చర్చలు సాగాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ భారతదేశంలో టెక్నాలజీ సహాయంతో సామాన్య పౌరుడికి సైతం అత్యంత సులువుగా సరసమైన ధరలకి ఆర్థిక సేవలు చేరవేస్తున్నామని వివరించారు. దేశంలో బ్యాంకింగ్ నెట్వర్క్ మరియు డిజిటల్ లావాదేవీలను విప్లవాత్మకంగా మార్చిన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్ పేద మధ్యతరగతి వర్గాల ఆర్థిక స్వావలంబనకు ఎలా తోడ్పడుతుందో రాణి మాక్సిమాకు ప్రధాని వివరించారు. టెక్నాలజీ కేవలం కొద్దిమందికి పరిమితం కాకుండా అందరికీ అందుబాటు ధరలో ఉండాలనేది భారత లక్ష్యమని చెప్పారు. ఇదే క్రమంలో డిజిటల్ ఎకానమీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తాము సాధించిన విజయవంతమైన వ్యూహాలను, సాంకేతిక అనుభవాలను ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా బదిలీ చేయడానికి, వాటితో పంచుకోవడానికి భారత్ పూర్తి సుముఖంగా ఉందని ప్రధాని మోడీ అంతర్జాతీయ వేదికగా మరోసారి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య సాగుతున్న వైరం ఇప్పుడు రోడ్డుకెక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల దాడులకు నిరసనగా ఈరోజు వైసీపీ శ్రేణులు చేపట్టి తలపెట్టిన సామూహిక నిరాహార దీక్షకు పోలీసులు బ్రేక్ వేశారు. దీక్షా శిబిరాలకు వెళ్లేందుకు ఇళ్ల నుంచి బయలుదేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అయితే నిన్న టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పినట్లుగానే ఈరోజు పోలీసులు వైసీపీ నేతల దీక్షలను అణిచివేసేందుకు ముందస్తుగా రంగంలోకి దిగడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ కేడర్ మరియు నేతలపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయంటూ వైసీపీ ఈ రోజు సామూహిక నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం నిరసనకు అనుమతి లేదంటూ వైసీపీ నాయకులను గృహ నిర్బంధం చేసింది. కాగా నేను అనంతపురం జిల్లాలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నేతలు దీక్షలు చేస్తే చూస్తూ ఊరుకోమని, పోలీసులు వారిని కట్టడి చేస్తారని తరహాలో వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఊహించినట్లుగాని లేదా ఆయన చెప్పినట్లుగాని ఈ రోజు ఉదయం నుంచి పోలీసులు వైసీపీ నేతలను దీక్షాస్థలికి పోనివ్వకుండా చెక్ పోస్టులు పెట్టి మరీ అడ్డుకోవడం గమనార్హం. తాము ప్రజాస్వామ్యయుతంగా దీక్ష చేయాలనుకుంటే అధికార పార్టీ కనుసన్నల్లో పోలీసులు ఇలా అణచివేత చర్యలకు పాల్పడడం దుర్మార్గమని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పలుచోట్ల పోలీసులతో వైసీపీ కార్యకర్తల వాగ్వాదాన్ని దిగడంతో ఏపీ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్కు చేరింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయం అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి అగ్గిరాజేసింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య నడుస్తున్న ఫ్యాక్షన్ తరహా రాజకీయం ఇప్పుడు పీక్స్కు చేరింది. తాడిపత్రిలో వైసీపీ నాయకులు లక్ష్యంగా చేసుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు చేస్తున్న దాడులకు నిరసనగా దీక్షాస్థలికి వెళ్లేందుకు సిద్ధమైన వైసీపీ సీనియర్ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు ముందస్తుగా అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి తన ఇంటి బయటనే రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. మరోవైపు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా ముందే బహిరంగ వైసీపీ నేతలను హెచ్చరించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. తాడిపత్రి నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా వైసీపీ కేడర్పై దాడులు జరుగుతున్నాయంటూ పెద్దారెడ్డి నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. అయితే శాంతి భద్రతల సమస్య తలెత్తుందన్న నెపంతో పోలీసులు ఆయన్ను ఇల్లు దాటనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ పెద్దారెడ్డి తన ఇంటి ముందే రోడ్డుపై బైఠాయించారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అడ్డుకోవడం ఏంటని ఆయన మండిపడ్డారు. కాగా ఈ ఉద్రిక్తతల మధ్య టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు
మంటల్లో పెట్రోల్ పోసినట్లయింది. వైసీపీ నేతలపై దాడులు చేస్తాం, వారిని బయట తిరగనవ్వమంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా ప్రతినిధుల ముందే బహిరంగంగా వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్న పోలీసు అధికారులపై సైతం జేసీ ప్రభాకర్ రెడ్డి బూతులతో రెచ్చిపోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ నేత ఇంత బహిరంగంగా వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతాయని చెప్తున్న పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తున్న పోలీసు యంత్రాంగం మాత్రం సైలెంట్ గా చూస్తూ ఉండిపోవడంపై వైసీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. చట్టాన్ని అధికార పార్టీ నేతల చేతులకు తీసుకుంటుంటే పోలీసులు మూక ప్రేక్షకుల్లా మారారని పెద్దారెడ్డి వర్గం ఆరోపిస్తోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల వివాదం మరోసారి తీవ్ర ఉధృతకు దారితీసింది. మమ్మల్ని అరెస్ట్ చేసినా, ఆఖరికి చంపేసినా సరే ప్రాణాలైనా ఇస్తాం, కానీ మా జీవనాధారమైన భూములను మాత్రం వదులుకోమంటూ పోడు రైతులు అటవీ అధికారులు ఎదుట తెగేసి చెప్పారు. జిల్లాలోని జైనూర్ మండలం పులస గ్రామ శివార్లో అటవీ భూమిని జేసీబీతో చదును చేసేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులను అన్నదాతల పెద్ద సంఖ్యలో తరలివచ్చి అడ్డుకున్నారు. తమ పొలాల్లోకి జేసీబీలను రానివ్వకుండా రైతులు ఎదురుతడంతో అటవీ అధికారులకు మరియు పోడు రైతులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పులస గ్రామ శివార్ ప్రాంతంలో రైతులు సుదీర్ఘకాలంగా పోడు భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే ఆ భూములు అటవీ శాఖకు చెందినవంటూ అధికారులు జేసీబీ వాహనంతో క్షేత్రస్థాయికి చేరుకుని చదును చేసే ప్రయత్నం చేశారు. దీన్ని గమనించిన అన్నదాతలు ఒక్కసారిగా జేసీబీని చుట్టుముట్టి పనులను నిలిపివేశారు. ఈ సందర్భంగా అధికారులను నిలదీస్తూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ తాత ముత్తాతల కాలం నుంచి తాము ఈ భూములను నమ్ముకుని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమ వద్ద వీటికి సంబంధించిన ప్రభుత్వ హక్కు పత్రాలు సైతం స్పష్టంగా ఉన్నాయని రైతుల అధికారులకు చూపించారు. హక్కు పత్రాలు ఉన్నప్పటికీ ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి అటవీ భూముల పేరుతో తాము సాగు చేసుకున్న పొలాన్ని లాక్కుంటే తాము తమ చిన్నపిల్లలు ఎలా బతకాలని కన్నీటి పర్యంతమయ్యారు. ఉన్న ఒక్కగానొక్క ఆధారాన్ని లాక్కుంటే తాము ఉపాధి కోల్పోయి కుటుంబాలతో సహా రోడ్డున పడాల్సి వస్తుందని రైతులు బాపోయారు. రైతుల నిరసనతో అటవీ అధికారులు పనులను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. उस दिन बोले चाचा रुको, बोले रुको, मैं उनको रोक दिया। अभी भी हम झगड़ा कर रहे नहीं, हम रिक्वेस्ट कर रहे हैं, हमारी जमीन हमारे छोड़ो, हम ज्यादा जमीन नहीं मांग रहे, हमारी जितनी कास्ट है उतनी जमीन हमारे होना, हम दूसरा जंगल हमारे बाप दादा से हमारे दिए ये दिए 1965 से हमारा साथ दिए वाला है। ये इलीगल होगा तो तुम उनसे लड़ो, उनको पूछो हमारे क्यों दिए बोल के, हमारे ये करके खाने के वास्ते आजकल नहीं 65 से 2019 तक दिए वाला है, 19 के बाद नहीं दिए हमारे। तुम लोग हमारे क्या एक बात कर पेपर दिए जो जमीन हमारे बच्चे का घास छोड़ा मार डालना क्या राजस्थान से एक ही बोलता हूँ, हमको हमारा जीने का ये है सर, तुम कुछ भी करो, पुलिस लगाओ, हमको जेल में डाले, हम जेल में आने को तैयार है सर, लेकिन हमारी जमीन हमको इतनी जितनी जमीन है उतनी तो हमको होना छोड़ा सर, हम छोड़ने वाले नहीं, चाहे मर जाएंगे। ये जमीन के लिए हमारे बाप की दादा की जिंदगी गई, बाप की जिंदगी गई, हमारी जिंदगी गई, हमारे बच्चों की जिंदगी यहाँ जा रही, अब तुम छोड़ के जाओ तो हम जाने वाले नहीं सर, तुम परवाह नहीं, हमको मार दो, हम मर जाने के लिए तैयार है। नहीं पढ़े सर, पढ़ते तो यहाँ कहीं को रहते थे, नहीं पढ़े सर, पढ़ते तो यहाँ नहीं रहते थे।
వస్తుంది. అక్కడ ఉన్న చట్టాలు అటవీ मानते చట్టాలు सर चट्टा है मैं పురుగున్నది కదా వాళ్ళ దగ్గర అది చూడు ఆడ ఉన్నది కదా. ఇప్పుడు ఇట్లా ఊరికే గొడవ పడితే వచ్చేది ఏముండదు. हम भी गवर्नमेंट से लड़ रहे थे ఏదన్నా ఉంటే లీగల్ గా చూసుకోండి, మీరు లీగల్ గా చూసుకోండి. అంతేకాని ఊరికే వచ్చి మా మీద మీరు వాడు మేము వచ్చి మీతో గొడవ పడి ఇదంతా కాదు కదా, వేస్ట్. ఏదన్నా ఉంటే లీగల్ గా తర్వాత మీ దగ్గర ఏమన్నా. భాగ్యనగరం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి భారీ అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా ఆటకట్టించారు. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీని స్కానింగ్ మిషన్లను సైతం బోల్తా కొట్టించారనే ప్లాన్తో అంతర్గత కిలాడిగా నడుముకు బంగారం చుట్టుకుని వచ్చిన ఇద్దరు కేటుగాళ్లను అధికారులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి ఏకంగా 3.36 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఈ గోల్డ్ మొత్తాన్ని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేశారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కౌలాలంపూర్ నుంచి వచ్చిన విమాన ప్రయాణికులపై కస్టమ్స్ అధికారులకు ముందస్తుగా గూఢచార సమాచారం అందింది. దీంతో లగేజ్ కలెక్షన్ మరియు ఎగ్జిట్ పాయింట్ల వద్ద అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు ప్రయాణికులను పక్కకు పిలిచి తనిఖీ చేశారు. వారి సాధారణ లగేజీలు ఏమీ దొరకనప్పటికీ పక్కగా వ్యక్తిగత తనిఖీ నిర్వహించగా అధికారులే షాక్ తిన్నారు. ఆ ఇద్దరు నిందితులు తాము వేసుకున్న ప్యాంట్ల నడుము పాకంలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన బెల్ట్ తరహా పౌచులను ఏర్పాటు చేసుకున్నారు. ఆ పౌచుల్లో 24 క్యారెట్ల బంగారాన్ని లిక్విడ్ పేస్ట్ రూపంలో మార్చి ఎవరికీ అనుమానం రాకుండా నడుము చుట్టూ దాచి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ పౌచుల నుంచి తీసిన బంగారం మొత్తం బరువు 2.271 కిలోలుగా తేలింది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దీని విలువ 3.36 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఈ భారీ స్మగ్లింగ్ పాల్పడిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కస్టమ్స్ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించే ప్రక్రియను ప్రారంభించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మోస్ట్ ప్రతిష్టాత్మక ఫ్రాంచైజీ బాహుబలి నుంచి యావత్ సినీ ప్రపంచం ఎప్పుడిప్పుడని ఎదురుచూస్తున్న అత్యంత భారీ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. బాహుబలి 3 చిత్రం రాబోతుందంటూ స్వయంగా గ్లోబల్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ అధికారికంగా ప్రకటించారు. ఒక ఇంటర్వ్యూలో లేదా ఈవెంట్లో ప్రభాస్ చేసిన ఈ సంచలన ప్రకటనతో అటు ప్రభాస్ అభిమానులతో పాటు ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఒక్కసారిగా షాక్తో కూడిన ఆనందానికి గురవుతున్నారు. ఇన్నాళ్ళు కేవలం రూమర్స్గా ప్రచారమైన ఈ ప్రాజెక్టుపై స్వయంగా బాహుబలి క్లారిటీ ఇవ్వడంతో సినిమా వర్గాల్లో మునిపెన్నడూ లేని స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. టాలీవుడ్ జాతకాన్ని మార్చేసి ట్రేడ్ వర్గాలకు సరికొత్త రికార్డులను పరిచయం చేసిన బాహుబలి సిరీస్ కొనసాగింపుగా పార్ట్ 3 ఉంటుందా లేదా అనే సస్పెన్స్ కు ప్రభాస్ తెరదించారు. బాహుబలి 3 ఖచ్చితంగా వస్తుందని, దానికి సంబంధించిన పనులు కూడా తగిన సమయంలో ఊపందుకుంటాయనే తరహాలో ప్రభాస్ హింటించారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చెక్కిన బాహుబలి ది బిగినింగ్ మరియు బాహుబలి 2 ది కన్క్లూజన్ చిత్రాలు వసూళ్ల పరంగా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. అప్పట్లోనే దాదాపు 2,000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పార్ట్ 2 ముగిసిన తర్వాత కూడా కథపరంగా మహేష్పతి సామ్రాజ్యానికి సంబంధించిన మరిన్ని విజువల్స్ చూపించే స్కోప్ ఉండడంతో రాజమౌళి మైండ్లో ఆల్రెడీ పార్ట్ 3 లైన్ ఉందని గతంలో ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రభాస్ స్వయంగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది, రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న ఇంటర్నేషనల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ ముగిసిన తర్వాత దీనిపై ఫోకస్ పెడతారా అనే కోణంలో టాలీవుడ్ లో చర్చ మొదలైంది. ఇది మీ అందరికి చెప్పొచ్చో లేదో తెలియదు, చెప్తే సరే రాజమౌళి గారు లేరు కాబట్టి, శోభు గారు లేరు కాబట్టి ఏదో పడితే అది చెప్పేస్తున్నా. అండ్ ద వరల్డ్ ఇస్ నాట్ రెడీ యెట్, బట్ దే విల్ బి బాహుబలి. కరెక్ట్. బంగారం వెండి కొనాలనుకునే వారికి బులియన్ మార్కెట్ నేడు గట్టి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ రోజు పసిడి మరియు వెండి ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ సమీకరణ నేపథ్యంలో స్థానికంగా 24 క్యారెట్ల మరియు 22 క్యారెట్ల బంగారం ధరలు పెరగగా అటు వెండి ధర కూడా భారీగా ఎగబాకింది. నేటి మార్కెట్ అప్డేట్స్ ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 270 మేర పెరిగి రికార్డు స్థాయికి చేరింది. అదేవిధంగా కేజీ వెండి ధరపై ఏకంగా 5,000 పెరగడం మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ తాజా గణాంకాల ప్రకారం అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 270 పెరగడంతో ప్రస్తుతం దీని రేటు 1,41,600కు చేరింది. ఇక సాధారణంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా 250 మేర ఎగబాకి మార్కెట్లో 1,29,800 వద్ద పలుకుతోంది. కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి కూడా నేడు భారీగా ప్రియమైంది. కిలో వెండి ధరపై ఏకంగా 5,000 పెరగడంతో ప్రస్తుత మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు 2,35,000గా నమోదైంది.
దేశవ్యాప్తంగా కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైన అయోధ్య శ్రీరామచంద్రుడి మందిర విరాళాల విషయంలో ఒక దిగ్భ్రాంతికరమైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయోధ్య రామ మందిరానికి భక్తులు సమర్పించిన డొనేషన్ల అవకతవకల కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు అత్యంత వేగంగా స్పందించి ఏకంగా 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ చారిత్రాత్మక మందిర నిర్మాణం చూస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదుతో రంగంలో దిగిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదైన కొద్ది గంటల్లోనే ఈ ముఠా ఆట కట్టించారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఆలయ అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు పంపుతున్నారు. అయితే ఈ విరాళాల సేకరణ మరియు నిర్వహణ ప్రక్రియలో నిధులు దుర్వినియోగం అవుతున్నాయంటూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టీ కృష్ణమోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం అత్యంత సున్నితమైనది కావడంతో ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక అధికారులతో కూడిన సిట్ బృందాన్ని రంగంలోకి దించింది. అధికారులు సమగ్రంగా తనిఖీలు చేపట్టి టెక్నికల్ మరియు అకౌంట్స్ డేటాను విశ్లేషించి అవకతవకలకు పాల్పడినట్లు ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే 8 మంది నిందితులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిపై దొంగతనం, క్రిమినల్ కుట్ర సహా పలు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆలయ అంతర్గత సిబ్బంది లేదా బయటి వ్యక్తుల ప్రమేయం ఎంతవరకు ఉందనే కోణంలో సిట్ అధికారుల బృందం విరాళాలను, రికార్డులను, డిజిటల్ లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తోంది. భక్తుల సెంటిమెంట్తో ముడిపడిన అంశం కావడంతో ఈ అరెస్టులు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.